రిలీజ్ చేసిన ఈ ప్లాట్ఫామ్ జియో సడక్ అనే ప్లాట్ఫామ్ రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తిగా ప్రాప్యత లేకపోవడం వల్ల మన పంచాయతీరాజ్ విభాగం మన రాష్ట్రంలో గ్రామీణ రోడ్లపైన వేగవంతమైన సవరింపు కోసం ఇలాంటి వెబ్ ఆధారిత జియో గ్రామీణ రోడ్ల నిర్వహణ వ్యవస్థ అంటే GRRMS పోర్టల్ను అభివృద్ధి చేసింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అవునండి. ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అధ్యక్ష, ఈ ప్రధానమంత్రి జన్మన్ ప్రోగ్రాం కింద 303 రోడ్లు శాంక్షన్ చేశారు, 33 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష. వాటిలో ప్రత్యేకంగా ఇప్పటి వరకు మనం ప్లాన్ చేసుకుంది 914 కోట్ల రూపాయల 44 లక్షల అధ్యక్ష. దాదాపు 341 ట్రైబల్ హ్యాబిటేషన్స్ దీంట్లో కవర్ అవుతాయి. వీటికి ఫేజ్ 1, ఫేజ్ 2 అదేవిధంగా 2023-24లో 149 హ్యాబిటేషన్స్ కవర్ అయ్యే విధంగా 130 రోడ్లు టేకప్ చేశారు అధ్యక్ష. అది సుమారు 280 కోట్ల రూపాయల 54 లక్షలు. 2024-25లో 90 హ్యాబిటేషన్స్ 76 రోడ్లు, వాటి పొడవు 297.18 కిలోమీటర్లు. దానికి ఖర్చైన డబ్బు 275 కోట్ల రూపాయల 7 లక్షల రూపాయల అధ్యక్ష. 2025-26కి ప్రస్తుతం జరుగుతున్న ఈ మన సంవత్సరంలో 102 హ్యాబిటేషన్స్ కవర్ అయ్యే విధంగా 97 రోడ్స్ 33 వంతెనలు నిర్మాణం కోసం వీళ్ళు ప్రతిపాదించారు. 358 కోట్ల రూపాయలు 83 లక్షల రూపాయలతోటి దీనికి సంబంధించిన జియో నంబర్లు కూడా గౌరవ సభ్యులకి మేము అందించాం అధ్యక్ష. టోటల్గా మనం చూస్తే ఇప్పుడు వరకు మనం ఈ PM జన్మన్ ప్రోగ్రాం కింద అదేవిధంగా మహాత్మా గాంధీ NREGS కింద ట్రైబల్ సబ్ ప్లాన్ కింద అడవి తల్లి బాట అనే కార్యక్రమం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేపట్టి ఆ ప్రాంతాల్లో ఎనలేని అభివృద్ధి తీసుకొచ్చి ప్రస్తుతానికి ఒక లక్ష్యంగా తీసుకుని 467 హ్యాబిటేషన్స్ కోసం 1077 కోట్ల రూపాయలు వాళ్ళకి మంజూరై అక్కడ పనులు జరిగే విధంగా మన ప్రభుత్వం ప్రతిపాదించింది అధ్యక్ష.